హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, తెలంగాణ ఫోక్ సింగర్ శృతి అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇప్పుడు అందరినీ కూడా కలిచివేసింది మేడం. అంటే పెళ్ళై జస్ట్ 20 days అయిందంట, మళ్ళీ అది కూడా ప్రేమ పెళ్ళి అంట. సో ఈ లోపే ఏమైనా సూసైడ్ చేసుకుంది, అసలు ఎందుకు చేసుకుంది, ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మేడం. మరి దీనికి గల కారణాలు ఏంటి? వీటివైపు ఏమో అంటే అత్త గారింటి వేధింపులు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు తల్లివారు. మరి ఏం జరిగింది, మీరేం చెప్తారు మేడం దీని గురించి? ఇప్పుడు మనం బాగా పర్టికులర్గా బాగా డీప్గా కారణాలు తెలియదు ఈ విషయంలో. ఈ అమ్మాయి తెలంగాణ ఫోక్ సింగర్. అయితే కొంచెం ఆ ఫోక్ సింగర్గా అమ్మాయికి కాస్త తెలుసు అందరికీ. అమ్మాయి గాత్రం కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంది. అది ప్రేమ పెళ్ళి. పెళ్ళయి కూడా 20 రోజులే. సహజంగా మనకున్న చట్టాల ప్రకారం పెళ్ళైన 7 సంవత్సరాల లోపు పుట్టింటి వారు కానీ పక్కింటి వారు కానీ ఎవరైనా సరే ఏ విధమైన కంప్లైంట్ ఇవ్వకపోతే అతని పైన అతని కుటుంబం పైన ఆ కుటుంబం రక్షించబడుతుంది. లేదు అంటే గనక మన చట్టపరంగా ప్రాసిక్యూషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో మరీ 20 రోజులే. ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తే ఏమంటున్నారు, వరకట్న వేధింపులు, అత్తింటి ఆరళ్ళు అని చెప్తున్నారు. మరి సదరు భర్త యొక్క విషయం ఏంటో ఇంతవరకు బయటికి రాలా. మరి అతను ఏం చేస్తాడు అనేది కూడా బయటికి రాలా. ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇలా పాటలు పాడే వాళ్ళు కానీ, సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కానీ, సీరియల్స్లోకి వచ్చిన వాళ్ళు కానీ, ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒక ఆశతో ఉంటారు. వీళ్ళు వాళ్ళు చేసే వృత్తి ద్వారా మనకి కొంచెం సహాయకారంగా ఉంటారు అని చెప్పి వాళ్ళని బాగా 1000 కళ్ళతో కనిపెట్టుకొని బాగా కాపలా కాసి వాళ్ళు ఎవరి ప్రేమలోనూ పడకుండా జాగ్రత్త పడతా ఉంటారు. ఇప్పుడు మనం సింగర్ మధుప్రియ విన్నాం కదా. సింగర్ మధుప్రియ విషయం కూడా అంతే. ఆ అమ్మాయి అసలు జస్ట్ అట్లా 18 వచ్చినాయో లేదో, మేజర్ అయ్యిందో లేదో పెళ్లి చేసేసుకుంది. మరి అప్పుడు మేము అనుకున్నాం కూడా, ఇలా మేజర్ అవగానే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, సంవత్సరం తిరిగేసరికి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతారు అని అన్నట్లుగానే అయింది మధుప్రియది. అక్కడ ఆ తల్లిదండ్రులు పనిగట్టుకుని ఆ పెళ్ళిని చెడగొట్టారు అని అనిపించేలాగా వాతావరణం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాము ఈ అమ్మాయి మీద, ఎంత కష్టపడి పెంచాము, ఎంత పాటలు నేర్పించాము, ఆ అమ్మాయి కోసం మేము ఎన్ని త్యాగాలు చేశాము. అలాంటప్పుడు మేము గుర్తు రాలేదా ఈ అమ్మాయికి? ఇలా రకరకాలు. దాని వెనక ధ్వని మాత్రం మనకు అనిపించింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద వాళ్ళు ఏదో ఆశ పెట్టుకున్నారు, అంటే కుటుంబాన్ని ఆదుకుంటుందని. తప్పేం కాదు అది. ఇప్పుడు అబ్బాయి మీద ఆశ పెట్టుకోరా, ఆదుకుంటారు అని. అలాగే అమ్మాయి మీద కూడా ఆదుకుంటారు అని అనుకున్నారు. అయితే కాస్త సామరస్యపూర్వకంగా ఉండి వాళ్ళిద్దరూ బాగా ఉండేటట్లుగా చేసి అందరూ కలిసి ఉండి ఉభయ కుశలోపరిలాగా ఉంటే సంతోషం. ఆ మధ్య ఇప్పుడు ఒక యాక్టర్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ అమ్మ కూడా ఇలాగే మాట్లాడింది. ఒక సినిమా యాక్టర్ చనిపోయినప్పుడు, అసలు మా అమ్మాయి ఉంటే ఎన్ని లక్షలు సంపాదించేది. ఇది కొంచెం డబ్బుల్లో కొలిచే విధానం కూడా కరెక్ట్ అని మనకి మనసుకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా మధుప్రియ తల్లిదండ్రులే గెలిచారు చివరికి. వాళ్ళ విడాకులు కూడా అయిపోయినాయి. అతను ఆ అమ్మాయి ఇప్పుడు తల్లిదండ్రుల అధీనంలో ఉంది. ఏది ఏమైనా ఆ అబ్బాయితో ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయికి వచ్చిన ఫేమ్ వేరుగా ఉంది. లైఫ్ మంచిగా ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన తర్వాత సంహం ఏదో కానీ మొత్తానికి ఆ అమ్మాయి అంత బ్రైట్ ఇదైతే కెరీర్ అయితే కనిపించట్లా. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం కూడా, శృతి విషయం కూడా ఎక్కడో తల్లిదండ్రులు ఈ అమ్మాయి కొంచెం కుటుంబానికి ఆసరాగా ఉంటది అని అనుకున్నట్లున్నారు. మరి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు అటువైపు వాళ్ళకి కూడా ఇష్టం లేదంట. అటువైపు వాళ్ళకి ఇష్టం లేదు, ఇటువైపు వాళ్ళకి ఇష్టం లేదు.
ఇప్పుడు వాళ్ళేంటి వాళ్ళ అబ్బాయికి ఇంకేమైనా కట్నాలు వచ్చాయేమో అనే ఉద్దేశం వాళ్ళకున్నట్లుంది. ఓకే. మరి ఇప్పుడు ఈ అమ్మాయి చక్కగా వీళ్ళిద్దరు భార్యాభర్త ఉండి అతనేదో పని చేసుకునేవాడే అయి ఉంటాడు, లేకపోతే అంతంత కట్నాలు వాళ్ళు ఆశించలేరు కదా. ఆ అబ్బాయి పని ఆ అబ్బాయి చేసుకుంటా, ఈ అమ్మాయి పని ఈ అమ్మాయి చేసుకుంటా, ఇద్దరు కలిసి కుటుంబానికి తోడ్పడ్డారనుకోండి, ఈ కట్నాల కంటే ఎక్కువే సంపాదిస్తారుగా. ఇది కొంచెము దూరం ఆలోచించని మనుషులతో వచ్చే సమస్య ఇది. మా పిల్లలు మా మాటే వినాలి, మేం చెప్పినట్టే వినాలి, మా ఆకాంక్షల ప్రకారమే ఉండాలి అనే తత్వం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సరే, ఏ రకంగా చూసినా ఎంత మనం మాట్లాడుకున్నా ఆ అమ్మాయి శృతి చనిపోవడం మటుకు చాలా దురదృష్టకరం. మరి మీరు అమ్మాయిలకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, మీరు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చే వరకు మీరు ఎంత సంపాదించినైనా, ఎంత మీరు మేజర్లు అయిపోయినా తొందరపడి పెళ్లి చేసుకోవటం కన్నా కొంచెం పెద్దలకు కూడా కొంచెం, అదే పెద్దలుండి ఉన్నారనుకోండి, ఇప్పుడు అక్కడ వేధింపులు గనక నిజమై ఉంటే గనక ఈ అమ్మాయి వెనక్కి వచ్చి చెప్పుకోవడానికి కూడా లేదుగా. అది కూడా ఇంత త్వరగా చనిపోవడానికి కారణం అయి ఉంటది. అదే ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోగలిగింది అనుకో, ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తే వీళ్ళు ఏమంటారు, మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, నీకు బాగా అయింది, ఇందుకే ఇలా అవుద్దని మాకు తెలుసు ముందే, అందుకే మేము ముందు చెప్పాము అని వీళ్ళు రికార్డు మొదలెడతారు. అలా కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో నాకు అందుకే చిరంజీవి గారు నచ్చుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టపడుతుంది అని అర్థమైంది, వచ్చేసింది, అక్కుని చేర్చుకున్నాడు, చదివించాడు, మళ్ళీ పెళ్లి చేశారు, అది కూడా ఫెయిల్ అయింది, అయినా కానీ వాళ్ళు చక్కగా మనవరాళ్ళతోటి కూతురుతోటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లలకే ఆ ధీమా ఉండాలి. ఇప్పుడు మంచోడిని వదిలిపెట్టి రమ్మని కాదు నా ఉద్దేశం. ఏదైనా మనం అనాలోచితంగా మనం ఇవాళ 18వ సంవత్సరం వచ్చింది, 18వ సంవత్సరం వచ్చిన ఒక రోజో రెండో రోజు ఇలా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా సక్సెస్ అయినట్లుగా అనిపించలా. మరి అందుకే తొందరపాటు వద్దు కొంచెం. ఇప్పుడు మీరు 18 ఏళ్ళ వాళ్ళు అయితే వాళ్ళు 21 ఏళ్ళ వాళ్ళు అయి ఉంటారు. 21 ఏళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రపంచం, మీకేం తెలుస్తుంది ప్రపంచం? కనీసం ఒక 23, 24 ఏళ్ళు వచ్చి కాస్త ప్రపంచాన్ని చూసి, కొంచెం ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళైనా, మీరు ఎంపిక చేసుకున్న వాళ్ళైనా, ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, సరే మా అమ్మాయి కూడా కొంచెం తెలివైందే, ఇప్పుడు మరీ 18 ఏళ్ల పిల్ల కాదు కదా అని వాళ్ళు కూడా ఒక నిమిషం ఆలోచించే వాళ్ళేమో. అందుకని ఈ 18వ సంవత్సరం వచ్చిన 2 రోజులకి 3 రోజులకి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వీటిని తొందరపాటు పెళ్ళిళ్ళు అని అనక తప్పట్లేదు మనకి. అందుకని ఏది ఏమైనా శృతి చనిపోవాల్సింది కాదు. ఇప్పుడు నిజాలు తేల్చి అసలు ఎవరి దగ్గర తప్పు ఉంది, ఇప్పుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగా అమ్మాయి అత్తమామలు తప్పు ఉంటే గనక వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఇది ఇప్పుడు సమాజంలోకి వచ్చింది.